నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథాశ్రమంలో అనగానం చేయడం జరుగుతుంది. గాను శ్రీ ఏచూరి చంద్రరావు గారు, శ్రీమతి రమా కళ్యాణి గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యంతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మహర్షి లక్ష్యంగా 65 మంది నిరాశ్రితులకు ఆకలి తీర్చడానికి శ్రీ ఏచూరి చంద్రరావు గారి తండ్రి గారు కీర్తిశేషులు శ్రీ ఏచూరి మల్లికార్జునరావు గారి సంవత్సరికం ఆర్థిక సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు అనగానం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తిశేషులు శ్రీ ఏచూరి మల్లికార్జునరావు గారికి వారి సంవత్సరికం ఆర్థిక సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతికరం కోరుకుంటూ స్వర్గపక్షుని మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే కీర్తి ఏచూరి మల్లికార్జునరావు గారి వారి సంవత్సరికం ఆర్థిక సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలు అండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదా ఆశయం, చేరిన బ్రతుకమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి. ప్రేమానురాగాలతో మా అందరికి వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలం కోరుకుంటూ స్వర్గబాబు చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటివారి మోములు ఎల్లప్పుడూ చిన్నోళ్ళు పూజిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మానని దూరమైన మీ మధుర స్థుతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. మీ కుటుంబ సభ్యులైన శ్రీ ఏచూరి చంద్రరావు గారికి, శ్రీమతి రమా కళ్యాణి గారికి, శ్రీ ఏచూరి నరసింహారావు గారికి, శ్రీమతి ఆదిలక్ష్మి గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్ మహాన్భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో వర్గాలు కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అందించే శక్తి ఆ భగవంతునికి ప్రశంసలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరిగిన ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశంసలు దేవుని వేడుతూ దీర్ఘాయుష్ మహాన్భవ. అలాగే శ్రీమతి రమా కళ్యాణి గారికి, శ్రీమతి ఆదిలక్ష్మి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దేవునికి ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు వరుస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వరికి మరియు విశ్వనమ్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 360 రోజులు నిత్య అన్నదానం కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న పెంటేశ్వరికి మరియు విశ్వనమ్మ గారి వారి కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో వద్దాలని కోరుకుంటూ అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు శ్రీ ఏచూరి చంద్రరావు గారు, శ్రీమతి రమా కళ్యాణి గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు స్వీటు జిలేబీ, అలాగే ఫ్రూట్స్ మ్యాంగోస్, అలాగే రైస్, అలాగే ఆలూ మసాలా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. పోతే మంచిదేమో అని అనిపిస్తుంది. బందే